అనసూయ టీం కూతకెళ్తుంది. బంగారం జాగ్రత్త. హలో బ్రదర్. ఇప్పుడు మధు టీం. కబడ్డీ 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 ఏమిటండి చూస్తారండి, మాట్లాడరే. మధు అవుట్. చచ్చింది. ఆ లాయర్ గడిచ్చే కోట్ల రూపాయల ఆస్తి మనదేనే. ఇది చచ్చింది కాబట్టి అది మనకే వస్తుంది. కమాన్. సరే సరే ముందు లేకండి, అనుమానం వస్తుంది. అమ్మ మధు అవుట్ అమ్మా, లే. మధు అమ్మా మధు. అయ్యో మధు కదలట్లేదండి. మధు మధు. మధు అయ్యయ్యా మధు. మధు. మధు అమ్మ మధు. అమ్మా ఏమండి, ఏమైంది మధుకి? స్పృహ తప్పిందా లేకపోతే? పాపిస్తుదానా, పందులు పడ్డట్టు అందరూ ఒకేసారి ఈమె మీద పడ్డారు. అందుకే ఇలా జరిగింది. దీనికి బాధ్యులు మీరే. చూడు, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మీ మీద కేసు పెడతా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.